దేశంలో పేరు తెచ్చుకొని పొలిటీషియన్ గా జన్మ ఫెబ్రిగా పేరు తెచ్చుకొని ఇంకా ఈజ్ యంగ్ మ్యాన్. ఆయన చాలా మందికి తెలియదు, సూపర్ స్టార్ కృష్ణ గారి క్లాస్మేట్ ఉన్నారు. అంటే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవన్నీ కూడా మాలో మా ప్రయాణంలో నాకు ఫస్ట్ అసలు మా విత్తనాన్ని నాటి నీరు పోసి పెంచి మెగాస్టార్ చిరంజీవి గారు మొదటి అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి మా నిజంగా ఇది కారణంగా ఎన్ని పనులు పెట్టినా ఆయన ఇప్పటి వరకు కూడా ఏమన్నా ఉంటాయి. రెండోది అన్న భరద్వాజ మద్రాసులో చాలా కథలు ఉంటాయి. దాంట్లో చాలా మంచి సినిమా తీసి నేను యాక్ట్ చేసి ఏకైక చాలా మంచి కాకుండా ఇంకో విషయం మీకు తెలియదు, నటుడుగా ఆయన పరిచయం చేసింది నేనేనా పోలీస్ అనే సినిమాలో ఒక విలను ఎలా ఉండాలంటే అజానుభావంగా ఉండాలి, అంతర్గతంగా ఉండాలి, సరిగ్గా చెప్పండి అని అంటున్నాడు అనిల్ కుమార్. డార్క్ అండ్ హ్యాండ్సమ్ అన్నాడు, ఒకటే వ్యక్తి కనిపించారు. మళ్ళీ ఇప్పుడు చూడండి సినిమా అందంగా ఉన్నాడు. ఇవన్నీ కూడా చాలా ఇవాళ ఇండస్ట్రీలో గాఢం. వాళ్ళు యూట్యూబ్ లో చూసినా ఏదైనా ఇష్యూ వచ్చినా ఇండస్ట్రీ వచ్చినా నేనున్నాను నిలబడే వ్యక్తి. నిజంగా చాలా రోజా రమణి గారు ఈ దీవిలో విరిసిన పారిజాతము, ఈ కవిలో విరిసిన ప్రేమ గీతము, నా ఒడిలో నీవై నిండిపోయనే. బాలు గారు ఎన్న వయసు హీరోయిన్ ఫస్ట్ యాక్ట్ చేసింది. నేను 17 ఉండే నర్సరావుపేటలో మా అమ్మోడు 5 సార్లు చూశాను. అక్కయ్య అనిపించింది. అక్కయ్యకి అయిపోతుంది ఆ సినిమాలో బాగుపడేవాడు. 5 times చూశాను. అక్కడి నుంచి ఆమె అంతే అందమైన గడవ, అంతే అందమైనటువంటి ముఖం. ఇంకొక విషయం మీకు తెలియదు, చిత్రం బాగారేవి చిత్రంలో చాలా అందంగా అనిపిస్తున్నాడు నరేష్ అంటారు, కానీ ఆ అందమైన గొంతు ఉందంటే రోజారు నిజంగా ఆ క్యారెక్టర్ ప్రాణం పోస్తున్నారు. ఇవన్నీ చెప్పాలి ఒక్కొక్కరిగా. చాలా మంది నన్ను సమర్పించుకున్నారు. కృష్ణారెడ్డి గారు మేము కలిసి పనిచేసాం కానీ ఆయన గురించి విషయం చెప్పాలండి. ఒక 2-3 ఏళ్ల పాటు మా ఇంట్లో కృష్ణ గారు రోజు ఆయన మాట తీయకుండా ఉండలేదు. కృష్ణ గారిని మళ్ళీ కొత్తగా పరిచయం చేశారు. ఆయన కృష్ణ గారు ఎప్పుడు చెప్పారు నంబర్ వన్. నిజంగా 2-3 సంవత్సరాలు ఆయన మాట రోజు మా ఇంట్లో వినపడుతూనే ఉండేది. కృష్ణ గారు చాలా ఇష్టమైనటువంటి ఆయన చేత కొత్త డాన్స్ చేయించి పల్టీలు వచ్చి బయటలు చేయించి నిజంగా ఆయన ఆశ్చర్యపడిపోయాడు. ఆచార్య వచ్చి చేస్తాను నేను అనుకోలేదు. అంటే అతను పేరు చంద్రబాబు గారు ఉన్నారు, రామకృష్ణ గారు పేరు ప్రతి వాళ్ళు. ఇక చంద్రబాబు గారు చెప్పక్కర్లేదు, భారతదేశానికి గర్వకారణం. అందరు పేరు కూడా ఒక్కొక్కరికి రామచంద్రబాబు గారు మంచి కూతురు. కానీ ఎందుకంటే ఇలా పరిచయం చేయాలి, తెలియని విషయాలు చాలా చెప్పాలి. ఇక్కడ ఉన్నారు మన సినిమా ఎన్సైక్లోపీడియా అచ్చిరెడ్డి గారు, వాళ్ళిద్దరు కలిస్తేనే కదా ఒకటి. అలాగా అండి చాలా సంతోషం. నేను చాలా అంటే చాలా అరుదుగా బయటపడుతున్నాను. అంటే వెళ్ళకూడదని కాదు, మంచి నేను ఎప్పుడు చెప్తానండి, మంచి సభ అంటే మందితో నిండిన సభ కాదు, 10 మంది మంచి మనుషులతో నిండిన సభ, మంచి ఉద్దేశంతో. చాలా రోజుల తర్వాత ఈ అవార్డు ఇలా తీసుకున్నారంటే, అవార్డు లేకపోతే మీకేం డబ్బులు రావంటే వస్తాయి. ఒక చిన్న కుక్క పిల్ల బావు అంటే దాన్ని తలలో తాకితే ఎంత ఆనందం ఉండగలరు. అలాంటి కళాకారుడు ఏ గ్యారంటీ లేకుండా ఒక సాంకేతిక నిపుణుడు గారు 8 సంవత్సరాలు పనిచేసి దానికి ఒక అవార్డు తీసుకున్నప్పుడు ఆనందం వేరే ఉంటుంది. అది అంతర్జాతీయ అవార్డైనా, జాతీయ అవార్డైనా, ప్రభుత్వ అవార్డైనా, ప్రైవేట్ అవార్డైనా, అలాంటి అవార్డు 2 నందులు లెటర్స్ నా దగ్గర ఉన్నాయి. 2 నందులు వచ్చిన లెటర్స్ ఉన్నాయి.
ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నన్ను అనుకోబోదు చాలా మంది. సరే, మురళీమోహన్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్. 50 ఏళ్ళు పూర్తి చేయడం నా అదృష్టం ఏంటంటే బాలనటుడిగా 10 ఏళ్ళు ప్రారంభించాను, కరెక్ట్గా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటాను. అంతటి మహనీయుడితో ఆ అదృష్టం నా అదృష్టం అందరూ చేస్తాను. నిజంగా నేను ఎక్కువ చెప్పాలనుకుంటాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఈ 50 years నా టాలెంట్, నా గొప్పతనం, నా సమ అని నేను అనుకుంటే ఇక్కడ దాకా రానండి. ఫస్ట్ థింగ్ ఇన్ సినిమా ఈజ్ టీమ్ వర్క్. సెకండ్ థింగ్ ఇస్ డైరెక్టర్స్ మీడియం. డైరెక్టర్ కడుకొని పుట్టాను, మహిళా డైరెక్టర్ కడుకొని పుట్టాను కాబట్టి ఆమె డైరెక్టర్స్ యాక్టర్ కాబట్టి ఇక్కడ ఉన్నాను. ఎవరో కొన్ని లక్షల కోట్లు పెట్టి సినిమాలు తీస్తే దాన్ని సృష్టించి డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ డైరెక్టర్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ కానీ దాన్ని మళ్ళీ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేసి ఇంత పేరు. వీఆర్ ది ఫేస్ ఆఫ్ సినిమా, బట్ వీఆర్ ఓన్లీ ద ఫేస్ ఆఫ్ సినిమా. దానికి ఒక బ్రెయిన్ కావాలి, దానికి ఒక బాడీ కావాలి, అంతా అందరూ కలిసి సినిమా అండి. కాబట్టి ఇవాళ గర్వకారణం 50 years గడిచిపోయింది. బాలనటుడుగా, హీరోగా, మళ్ళీ క్యారెక్టర్ వచ్చాను. మళ్ళీ వరుసగా లాస్ట్ ఇయర్ లీడ్ రోల్స్ లో కూడా మంచిగా చేశాను. ఆ వయసులో దగ్గర లీడ్ రోల్స్. ఈ సంవత్సరం మళ్ళీ చేస్తున్నాను, మంచి పొజిషన్ ఉన్నాను. వీళ్ళందరికీ కూడా పేరు పేరున జంజాల గారి దగ్గర నుంచి, జంజాల గారి దగ్గర నుంచి, ప్రతి ఒక్కరు పేరు పేరు ఉన్నవాడు అందరూ కూడా, ఇంక్లూడింగ్ అన్న భరద్వాజ గారితో సహా, కృష్ణారెడ్డి గారితో సహా అందరికీ శిరసావహించి నమస్కారం చెప్తాను. ఈ 50th year లో నాకు యునైటెడ్ నేషన్స్ లో నైట్ రావడం, సార్ టైటిల్ ఇవ్వడం, ఇది అడిగితే వచ్చేది కాదు. ఇది ఎందుకు చెప్తానని చెప్పాను. ఒక 10 ఏళ్ళు ఇండస్ట్రీ గౌరవం అయిపోయింది. నా సినిమాలు, నాకు వస్తున్న సినిమాలు నచ్చలేదు. రాజకీయంలోకి వెళ్ళాను, ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళాను, పనిచేశాను. అక్కడి నుంచి సమాజ సేవకు వెళ్ళాను, నక్సలైట్ టార్గెట్లోకి వెళ్ళాను, హిస్టరీస్లోకి వెళ్ళాను. ఇవన్నీ జరిగిపోయాయి. అనంతపురంలో ఆ చెరువులు నిండాలని ప్రారంభించి, ఒక్క చెరువుతో ప్రారంభిస్తే 145 చెరువులు నిండినాయి కూడా. అప్పట్లో చీఫ్ సెక్రటరీ కృష్ణారావు గారు సెక్రటరీ పిలిచి ఎలా చేశారు ఈ పని అందరూ చేయమంటాను. నేను ఒకటి కాదని అందరూ కలిసి ఈ పేపర్స్ నేను యునైటెడ్ నేషన్స్ సబ్మిట్ చేస్తే నాకు నేషనల్ అకాడమీ ఆఫ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ప్లానింగ్ దానికి లెఫ్టినెంట్ కర్నల్ లినేట్ కమాండర్ ఇచ్చారు. హౌ ఐ ఫేస్ టెర్రరిజం, హౌ ఐ ఎస్కేప్ 3 times. సరే, ఇవన్నీ ఇది ఎందుకు చెప్తానంటేనండి, చాలా మంది వాళ్ళ వచ్చిన 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఖాళీ అవ్వడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సూసైడ్లోకి వెళ్ళిపోవడం చూస్తాను. నేను 10 సంవత్సరాలు ఖాళీ ఉన్నాను, సినిమాలు లేవు, రాలేదు, నాకు కావాలి కానీ రాలేదు. కానీ టైం వేస్ట్ చేయలేదు, నేను ఇదే చేసుకుంటూ పోయాను. మరి ఇప్పుడు బిజీగా ఉన్నాను కదా, బాగున్నాను కదా, ఇంత మహనీయుల మధ్య నేను రావాలనుకుంటున్నాను కదా. లెట్ us not fight with life, let us love life and go forward. అది నేను నేర్చుకుంది 50 years అండి. నిజంగా చాలా గర్వకారణం. ఇటువంటి సింహ అవార్డు అంటారు, మరి ప్రభు ఐకాన్ అవార్డు, ఇది నేను చెప్పాలి. ఇండియన్ ఐకాన్ అవార్డు అంటే ముందు నాకు వచ్చి మాకు నేను వేసుకొని బట్ ఇది కరెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే ఇండియన్ ఐకాన్ అవార్డు అంటే ఇది నాకు ఇచ్చింది కాదు. టుడే తెలుగు ఇండస్ట్రీ ఇస్ ఇండియన్ ఐకాన్. బాహుబలి ఇప్పుడు సినిమాలని నేను ఏదో కార్యక్రమం మీద అమ్మ హస్తికలు కలపడానికి వెళ్తే తిరువేణి సంఘం దగ్గర అక్కడ చాలా మంది వచ్చి ఉమ్ముడి ఫోటో తీసుకుంటుంటే నేను ఎవరిని మీకు తెలుసా అన్న. తెలుగు సినిమా పిత అన్న. అంటే తెలుగు సినిమాలో ఫాదర్ అండి. అంటే తెలుగు సినిమా అంత వెళ్ళిపోయింది. వెరీ ప్రౌడ్ అండి. ఇది కరెక్ట్ ఆనర్. వెరీ స్మాల్ మ్యాన్. అందరూ కూడా ఈ అవార్డు ఈరోజు తీసుకోవడం అనేది నాకు చాలా ఇది మిత్రుడు మేమందరం చాలా 20 ఏళ్ళ క్రితం ఇక్కడే కలుసుకున్నాం. 20 ఏళ్ళ క్రితం హ్యాపీగా ఉన్నాడు, ఇప్పుడు హ్యాపీగా అవుతూనే ఉంది. ప్రభు
మంచి పని చేయాలి. చాలా సంతోషం. ఎప్పుడు కూడా అండి ఎనీథింగ్ ఇండస్ట్రీకి మనం ఉండాలి. ఇండస్ట్రీ మనతో ఉంటుంది, మన ఇండస్ట్రీ మర్చిపోతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఎటువంటి జరిగినా ఎప్పుడైనా కూడా ప్రభు ఎందరితో ఉన్నా విజయ్ గారు ఎందరు చెప్తారు, సురేష్ గారు పేరు పేరునండి, రామచంద్ర గారు పేరు పేరున ఒక్కొక్కడు కూడా స్వామి ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పి మరొకసారి నేను మనస్ఫూర్తి మాట్లాడేస్తాను. కొంచెం ఎక్కువ మాట్లాడానేమో మనసు కాబట్టి జై హింద్.